అద్విక్ 11th మంత్ బర్త్డేకి డ్రెస్ తీసుకుందామని అయితే వచ్చాం. మాక్సిమం డ్రెస్సెస్ అన్ని అద్విక్ విశాల్ మార్ట్ లోనే తీసుకుంటాను, ఎందుకంటే క్వాలిటీ చాలా బాగుంటాయి అండ్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ఉంటాయి. ఈ మంత్ కూడా నేను ఎక్కువగా హంగామా ఏం చేయట్లేదు, జస్ట్ సింపుల్ గా 11 అని రాస్తున్నాను, ఎందుకంటే మనం ఎంత కష్టపడి చేసినా వేస్ట్. ఇంకా అద్విక్ కి 11 మంత్స్ కంప్లీట్ అయ్యేది ఎగ్జాక్ట్ గా August 15th కి, అందుకే ఇలా ఫ్లాగ్స్ తో 11 అని రాసాం. ఇంకా అద్విక్ కి ఏదో ఒకటి ఇచ్చి డైవర్ట్ అయితే చేస్తున్నాం. చేతులు ఏం లేదంటే మొత్తం చెడిపేస్తాడనమాట. వచ్చేసి ఫస్ట్ ఏమి ఇచ్చినా తీసుకోవట్లేదు, ఆ పేస్టే కావాలంటున్నాడు, కానీ ఫొటోస్ కి బాగోదు కదా అని నేను ఇంట్లో చీజ్ ఉంటే అది తీసుకొని వచ్చి ఇచ్చాను. సాఫ్ట్ గా ఉంటుంది కదా కొంచెం నోట్లో పెట్టుకుంటే, కానీ దానికి చిన్న హోల్ వేసి తింటున్నాడు. ఇంకా నేను తీసేసుకున్నాను, అందుకే ఇక్కడ ఏడుస్తున్నాడు చూడండి. అద్వికి ఏమంతా మేము కేక్ కట్ చేయలేదు, కానీ ఈసారి ఎందుకు కట్ చేస్తున్నామంటే దినేష్ బర్త్డే వచ్చేసి August 10th అనమాట. ఆ రోజు దినేష్ హైదరాబాద్ లో ఉన్నాడు, ఇంకా అందుకే ఇద్దరు బర్త్డే ఒకే రోజు సెలబ్రేట్ చేసినట్టు ఉంటుంది కదా అని అయితే ఈ రోజు కేక్ కట్ చేపించాను. బర్త్డే గిఫ్ట్ నేను సర్ప్రైజింగ్ గా ఏం తీసుకోలేదు, ఎందుకంటే ల్యాప్టాప్స్ గురించి దినేష్ కి బాగా తెలుసు, అందుకే తననే తీసుకోమని చెప్పాను, నచ్చింది ఏదైనా. ఇంకా అప్పుడే ఫ్లిప్కార్ట్ లో ఏదో సేల్ ఉంటే మొబైల్ కూడా తీసుకున్నాడు. సో మీలో ఎంత మందికి అలవాటు ఉంది ఏదైనా కొత్త వస్తువు కొంటే దేవుడి దగ్గర పెట్టి పూజ చేయడం? ఇంకా మార్నింగే ల్యాప్టాప్ మొబైల్ పెట్టి పూజ అయితే చేసేసాను. ఇక్కడ మీరు ఒక మిస్టేక్ గమనించారా? అద్విక్ సైలెంట్ గా ఉన్నప్పుడే ఫొటోస్ ఫాస్ట్ గా తీసేద్దామని డ్రెస్ అయితే రివర్స్ వేసేసాం, అంటే బెల్ట్ ముందరిది వెనక్కి వేసాం, ఏంటో అలా అయిపోయింది. సో మీకు వీడియోస్ కింద నచ్చితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.